హాయ్ అండి అందరికీ. ఎందుకో ఒక 3 డేస్ నుంచి పిచ్చ నీరసంగా ఉందన్నమాట. ఇంకొకటి నాలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఫోన్ చూసుకుంటూ ఒక రోజంతా తినకుండా కూడా అలానే మంచం మీద ఉండిపోతాను. అసలు తిండి అనేది ఒకటి ఉంది అనేది కూడా నాకు గుర్తుండదు అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంతవరకు తిండి లేదు, తిప్పలు లేదు. ఇంకా విపరీతమైన నీరసంగా ఉంది. ఎందుకో తెలియదు. ఇంకా మా ఆయన బయటకు వెళ్ళేటప్పుడే చెప్పారు, ఏదో ఒకటి చేసుకొని తిను గౌరీ అనేసి. సరే తింటాననేసి ఈ టైం అయింది. ఇప్పుడు ఏం తినాలి, టిఫిన్ తినాలని లేదు, అలానే రైస్ కూడా తినాలని, వేడిగా రాగి జావ తాగుదామని చెప్పేసి రాగి జావ అయితే చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడైనా నాకు బాగా ఆకలేసేటప్పుడు ఏదైనా చేసుకోవాలనేసి ఫాస్ట్గా చేస్తా. అది కూడా కొంచెం పులిహోర అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కూడా అదే వెళ్ళేసి ఫాస్ట్గా వెళ్ళాలి, చేసేయాలి, వంటగదిలోంచి బయటకు వచ్చేసేయాలి. ఇంక ఈ ఎండకి ఇంకా నాకు ఓపిక తక్కువ. అయితే ఏమైంది, కొంచెం వాటర్ అయితే తక్కువ అయింది రాగి జావ. ఆ జావ కాస్త ఉప్మాలా అయిపోయింది. సరే ఇంకా ఏదో ఒకటి ఇంకా ఒంటికి బలం అయితే కావాలనేసి చేసేసాను, తినేసాను. విత్ మ్యాంగోతో తిన్నాను అనమాట. నాకు ఇష్టం అనేసి మా ఆయన మ్యాంగోస్ తెచ్చి. అండ్ వీడియోలో బ్యాంగిల్స్ ఎందుకు మధ్యలో చూపిస్తున్నాను, ఇవి పెళ్లి కోసం వేసుకున్న బ్యాంగిల్స్ అనమాట. మా సైడ్ వచ్చేసి బ్యాంగిల్స్ని దాచుకుంటారు మెమరీ. కానీ ఇంకా మా అత్తయ్య వాళ్ళ సైడ్ వచ్చేసి బ్యాంగిల్స్ దానంతట అవి బ్రేక్ అయిపోయే వరకు కూడాను అలా ఉంచేసుకుంటారండి. ఇంకా తీయకూడదు, ఉంచేసుకోవాలని చెప్పి నేను ఏం చేశానంటే, నాకు ఇష్టమైన కొన్ని అన్ని కలర్స్లో ఒక్కొక్క తీసేసి మొత్తం అన్ని కలర్స్లో ఒక్కొక్క బ్యాంగిల్ని తీసి దాచుకున్నాను. ఇల్లు అయితే చాలా చిందరవందరగా ఉంది. నాకు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. రేపటి నుంచి కూడా కొంచెం సర్దుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాను. అసలు ఎలా చేస్తాను ఏంటి అనేది మీకైతే చూపిస్తాను. కుక్ చేయాలంటే అంతా గజిబిజిగా, వంటగది అంతా గజిబిజిగా, ఇల్లు అంతా కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. దీనిని ఒక ఆర్డర్లో పెట్టాలి, ఎలా చేయాలి. పొద్దున్న లేస్తా, టిఫిన్ కానీ ఏమి చేయకుండా గిన్నెలన్నీ అయిపోతున్నాయి అనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి గిన్నెలన్నీ తోమేసుకోవడం, మళ్ళీ నైట్ అయ్యేసరికి గిన్నెలన్నీ అయిపోతాయి. బేసిక్గా ఇంట్లో కూడా ఉండేటప్పుడు ఒక పని చేయమంటే 10 గిన్నెలు చేసేదాన్ని. అప్పుడు వచ్చేసి మా అమ్మ తోమేసేది. ఇప్పుడు వచ్చేసి ఎన్ని గిన్నెలు తోమిసినా మళ్ళీ అవన్నీ నా నెత్తి మీదకు ఉన్నాయి. ఇప్పుడైతే వంటగదిలో సింక్ చూస్తుంటే భయం వేసేస్తుంది అనమాట. అన్ని గిన్నెలు ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే బలం రావాలి కదా అనేసి ఇదైతే తినేసాను. ఎందుకు ఒక్కొక్కసారి మనం బాగా నచ్చిన ఫుడ్డే ఒక్కొక్కసారి నచ్చదు కదా. నేను ఇంట్లో ఉండేటప్పుడు పాలు తాగేదాన్ని, కానీ ఇప్పుడు పాలు తాగడం అంటేనే ఎందుకో వాంతి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే నాకైతే మా అమ్మ చేసిన చారు, ఇంకా ఏదైనా వెజిటబుల్ కర్రీ, ఒకసారి వంకాయ కర్రీ గట్రా చేసేదాన్ని. వేడిగా మా అమ్మ వండిన అన్నము, ఇంకా చారు, అలాగే వంకాయ కూర కలుపుకొని తినాలని ఉంది. ఎప్పుడు వెళ్తానో ఏంటో, తొందరగా ఇంటికి వెళ్ళాలని ఉంది. మిస్ యూ అమ్మ. మీకు కూడా కొత్తగా పెళ్ళైనప్పుడు ఇలాగే అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి.